హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఈ రంజాన్కి మన ఛానల్లో సూపర్ క్రాఫ్ట్ అయితే చేసేద్దాం. సో దానికోసం నేను ఓల్డ్ మియో పెన్స్ తీసుకున్నాను. అంటే ఎంటీ పెన్స్ అనమాట. దీంట్లో రీఫిల్ హోల్డర్కి కలర్ఫుల్గా ఇలా వస్తుంది కదా, సో దాంతో మనం క్రాఫ్ట్ అయితే చేద్దాం. ఇలాంటివి నేను చాలా అయితే కలెక్ట్ చేసుకున్నాను. వాటిలో స్పెషల్గా ఈ క్రాఫ్ట్ కోసం నేను ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఈ క్రాఫ్ట్ స్పెషాలిటీ వచ్చేసి నేను ఎక్కడ కూడా పెయిన్స్ అనేవి అసలు వాడకుండా చేస్తున్నాను. అయితే ఈ రీఫిల్ హోల్డర్స్ లేని వాళ్ళు కూడా వేరే ఒక ఐటమ్స్తో ఇలాంటి క్రాఫ్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది నేను చెప్తుంటాను వీడియో రన్ అవుతున్నప్పుడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మూన్ షేప్ అనేది గీసుకున్నాను. ఎక్కడెక్కడ జాయింట్స్ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందుగానే ఒక కార్డ్బోర్డ్ షీట్ మీద గీసుకున్నాను. ఆ ప్రకారంగా ఈ రీఫిల్ హోల్డర్స్ అన్నీ కూడా కట్ చేసుకొని ఆ సైజ్ ప్రకారంగా ఆ ప్లేసెస్లో పెట్టి నేను B6000 గమ్తో నేను స్టిక్ చేసుకుంటున్నాను. అవన్నీ స్టిక్ చేసిన వెంటనే అస్సలు మూవ్ చేయకూడదు. 1 డే అంతా కూడా మనం అలా లీవ్ చేసేస్తే ఇది కంప్లీట్గా స్టిక్ అయిపోతుంది. ఈ రీఫిల్ హోల్డర్కి ఆల్టర్నేటివ్ చెప్తాను కదా, అదేంటంటే స్ట్రాస్ కానీ పేపర్ రోల్స్కి పెయింట్ వేసుకోవచ్చు, లేదంటే ఇయర్ బడ్స్ మధ్యలో సన్న పుల్లలా వస్తుంది కదా అవి కానీ, లేదంటే టూత్ పిక్స్ని అయినా సరే మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇదైతే రోజంతా కూడా మనం 1 డే కదపకుండా ఉంచేస్తే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నేను ఎప్పుడో కొనుక్కున్నాను గోల్డ్ పెయింట్, అది ఇలా గడ్డగట్టేసింది. సో పారేద్దాం అనుకున్నాను కానీ బట్ క్రాఫ్ట్ మైండ్ ఊరుకోలేదు కాబట్టి నేను దాని మీద ఉన్న రేపర్ని తీసేసాను. సో దట్ మనం ఆ బాటిల్ అనేది పెయింట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అందులో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఏదైనా కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, నేను అది యూస్ చేసుకున్నాను. అలాగే దాని మధ్యలో క్యాప్కి ఇలా హోల్ అనేది క్రియేట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ నేను స్టాండ్ కోసం పక్కన పెట్టుకున్న ఒక రీఫిల్ హోల్డర్ ఉంది కదా, దాన్ని నాకు కావాల్సిన సైజులోకి ఫిక్స్ చేసుకొని అలాగే మళ్ళీ గమ్ అప్లై చేస్తాను. సో మూవ్ అవ్వకుండా స్టడీగా ఉంటుందన్నమాట. నేను ప్రిపేర్ చేసేది వచ్చేసి టేబుల్ టాప్ డెకర్ కాబట్టి స్టాండ్ ప్రిపేర్ చేస్తున్నాను. లేదనుకుంటే మనం డైరెక్ట్గా వాల్ హ్యాంగింగ్ క్రాఫ్టే. ఇదే ప్రిపేర్ చేసిన ఫైనల్ అవుట్పుట్ మూన్ని మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే డబుల్ ప్లాస్టర్ పెట్టేసి స్టిక్ చేసేసుకోవచ్చు. సో నేను వచ్చేసి టేబుల్ డెకర్ చేస్తున్నాను కాబట్టి మాత్రమే స్టాండ్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఫిక్స్ అయిపోయింది. ఈ మనం స్టాండ్ అనేది కంప్లీట్గా ఆరనివ్వాలి, ఎందుకంటే ఇది స్టడీగా ఉంటేనే మన మూన్ క్రాఫ్ట్ అనేది మంచి లుక్ వస్తుంది. నెక్స్ట్ ఈ స్టాండ్కి అలాగే మనం క్రియేట్ చేసిన మూన్కి ఇట్లా గమ్ అప్లై చేసుకోవాలి B6000. సో అది 1 డే అదంతా వదిలేస్తే మనకి మంచిగా స్ట్రాంగ్ అయిపోతుంది. అలాగే క్యాప్కి వచ్చేసి నేను మిర్రర్స్తో డెకరేషన్ చేస్తున్నాను. సో బ్లాక్ గోల్డ్ అండ్ మిర్రర్స్ గ్రేట్ కాంబినేషన్ కదా, ఇలా క్యాప్ కనిపించకుండా మొత్తం మిర్రర్స్తో డెకరేట్ చేశాను. అలాగే మూన్ కూడా మనం జాయింట్స్ చేసాం కాబట్టి జాయింట్స్కి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా నేను మిర్రర్స్ని అంటించేసేసాను. ఎప్పటి నుంచో మన వ్యూవర్స్కు నేను ఒకటి చెప్దాం అనుకుంటాను. అది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అయితే నేను చేస్తుంటాను. జనరల్గా చేసేసిన తర్వాత రా మెటీరియల్ని గెస్ చేయమని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్ని అడుగుతుంటాను. కొన్నిసార్లు గెస్ చేస్తారు, కొన్నిసార్లు గెస్ చేయలేరు. ఎంత బయట కొనిన గిఫ్ట్స్ కన్నా కూడా వేస్ట్ మెటీరియల్ నుంచి ఒక ఎలగెన్స్ లుక్ వచ్చేలాగా క్రాఫ్ట్స్ని గిఫ్ట్స్ని ప్రిపేర్ చేయడం మంచి కిక్ ఇస్తుంది నాకైతే. మీకు అలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోవాలంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.